శ్రీమాత్రే నమః. నేనిప్పుడు చూపించేవైతే ట్రెండీ కొంచెం ఫ్లోరల్ యూపిన్స్. ఇవి మనం రిసెప్షన్ లుక్ లేదా బర్త్‌డేస్‌కి అయితే పెట్టుకుంటే లుక్ అయితే చాలా బావుంటుందండి. నేనైతే కొంచెం మెటీరియల్ తెప్పించుకున్నాను. ఆ కార్ట్‌లో అయితే వీటిని చూసి షెల్స్ నాకు నచ్చి అయితే తెప్పించాను. వీటితోటి ఏం చేద్దాము అనుకుంటే నాకు ఈ ఫ్లోరల్ డిజైన్ అయితే చాలా బాగా అనిపించింది చెయ్యాలి అని. ఒక్కొక్క మెటీరియల్ అంతే కదా, మనం దేనికి సూటబుల్ అవుతాయి ఏంటి అనేది చూసుకోవాలి కదా. ఇదేం లేదండి, గోల్డ్ కలర్ బేస్కి నేనైతే 4 పెటల్స్ ముందు పెట్టి షెల్స్ని, తర్వాత లోపల 3D ఎఫెక్ట్గా పెట్టాను. 2 లేయర్స్ 8 పెటల్స్ తోటి చాలా లుక్ అయితే బాగుంది. మిడిల్లో క్లిప్ స్టోన్ పెట్టాను. ఇంకా మనం మీకు కావాలి అనుకుంటే ఎలిగేటర్ క్లిప్స్కి, బర్త్డేస్కి, చిన్నపిల్లలకైతే ఎలిగేటర్ క్లిప్స్కి వాటికి పెట్టి గిఫ్ట్గా ఇవ్వచ్చు. లేదు అంటే కనుక మనకి రిసెప్షన్ లుక్ అయితే ఇవి బాగుంటాయి. ఎందుకంటే మనం హెవీ గాగ్రాస్ అవి వేసుకుని నెక్స్ట్ మెస్సీ బ్రైడే కదా ఎక్కువ ప్రిఫర్ చేస్తారు. ఆ రిసెప్షన్ లుక్లు ఇవైతే చాలా బాగుంటాయి. నాకు చేస్తున్నప్పుడు అయితే చాలా ఇంట్రెస్టింగ్గా అనిపించింది. ఇవైతే మనకి చాలా బడ్జెట్లోనే అయిపోతాయండి. చాలా తక్కువ ఇన్వెస్ట్మెంట్ తోటి మనకి ఎలిగెంట్ లుక్ తోటి జడబిళ్ళలు అయితే వస్తాయి. చాలా మేకింగ్ చేయడం కూడా చాలా ఈజీ. మా పాప కూడా ఒకటి చేస్తాను అని చెప్పి అయితే చేసింది. కానీ తను ఏంటంటే బేసెస్ అన్నీ అంటుకుపోయినాయి. అవి చూడకుండా ఒక 5 or 6 బేసెస్ అంటుకుపోయినాయి, దానికే అంటించింది. మళ్ళీ ఓపెన్ చేసి ఇస్తే అయితే తను చేసింది ఒక యూపిన్. నాకైతే నేను తీసుకున్న మెటీరియల్కి 4 జడబిళ్ళలు అయితే వచ్చాయి. మీకు ఎవరికైనా కూడా ఇలాంటి కస్టమైజేషన్ కావాలి అంటే కనుక నాకు కమెంట్ చేయండి, నేనైతే చేసిస్తాను. ఇవి అయితే ఇలాగా సింపుల్గా క్లిప్ స్టోన్ అయితే పెట్టేశాను వైట్. ఇంకొకటి కూడా చేశాను, అది కూడా అప్లోడ్ చేస్తాను. స్మాల్ ఫ్లోరల్స్ తోటి చాలా బాగుంది. ఈ మెటీరియల్ అయితే మాత్రం నేను ఎప్పుడు రెగ్యులర్గా తీసుకునే సిస్టర్ దగ్గరే తీసుకున్నాను. అసలు లుక్ అయితే మాత్రం చాలా బాగా వచ్చింది. తర్వాత బ్యాక్ సైడ్ ఐపిన్ని కొంచెం బెండ్ చేసి జడబిళ్ళకి పెట్టుకున్నట్టుగా హుక్గా యూపిన్గా అయితే పెట్టేసి వ్యాక్ షీట్ అంటించేశాను. నాకైతే మాత్రం చాలా బాగా నచ్చింది ఈ జడబిళ్ళలు. మెస్సీ బ్రైడ్కి అయితే సూపర్ ఉంటుంది. మనం కొంచెం వెస్ట్రన్ వేర్స్ వేసుకుంటాం కదా, పిల్లలకి కూడా వెస్ట్రన్ వేర్ వేసుకున్నప్పుడు ఇవి వేస్తే చాలా బాగుంటుంది. మీకు ఎలా అనిపించింది ఈ వీడియో అనేది కామెంట్ సెక్షన్లో చెప్పడం మర్చిపోకండి. ఇంకా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి కూడా షేర్ చేయండి. చూసి లాస్ట్ వరకు చూసి లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఇదిగోండి ఇలాగా వ్యాక్ షీట్ అయితే అంటించేశాను. మనకి మేకింగ్ కూడా చాలా సింపుల్గా అయిపోతుంది. కొంచెం డ్రై అవ్వడానికే టైం పడుతుంది. ఎందుకంటే మనకి కొంచెం బాగా డ్రై అయిందనుకోండి, ఆ యూపిన్ని మనం అటు ఇటు తిప్పినా కూడా మనకి ఇంకా ఊడిపోదనమాట. B7000 అప్లై చేసి అంటించేశాను. ఇంకా చెప్పాను కదా స్మాల్ ఫ్లోరల్స్ తోటని, అది కూడా చాలా బాగుంది ట్రెండీగా. వీడియో అయితే అప్లోడ్ చేస్తాను. ఇదిగోండి ఇలాగా 4కి అయితే నేను వ్యాక్ షీట్ అంటించేశాను. లుక్ అయితే మాత్రం చాలా బాగుంది. నా దగ్గర మెస్సీ బ్రైడ్ ఎక్స్టెన్షన్ ఉంటే దానికైతే పెట్టి వీడియో తీసాను. లాస్ట్లో ఉంటుందండి ఆ క్లిప్. ఇవైతే మాత్రం ఇంకా డిఫరెంట్ స్టైల్స్గా అయితే చేసుకోవచ్చు. ఇంకా నేను జాస్మిన్ బర్డ్స్ కూడా ఉన్నాయి కదా వాటితోటి, నెక్స్ట్ నాదొకటి చైన్ ఉన్నాయి, పికాక్స్ ఊడిపోయాయి అనమాట, వాటితోటి చేద్దాం అనుకున్నాను. అవన్నీ అయితే అప్కమింగ్ వీడియోస్లో వస్తాయి. ఇదిగోండి ఇక్కడ కొంచెం ఏంటంటే వ్యాక్ షీట్ అంటుకునేటప్పుడు అది ఊడిపోతూ ఉందని చెప్పి అయితే కొంచెం పెట్టాను. ఎందుకంటే కింద మనం అంటించిన ఫ్లోరల్స్ కూడా డిస్టర్బ్ అవ్వకూడదు. అవి కూడా కొంచెం సెట్ అయ్యాక, ఆ బాగా ఆరిపోయాక మనం వెనకాల వ్యాక్ షీట్ అంటించామనుకోండి, మనకి డిజైన్ అనేది డిస్టర్బ్ అవ్వదు. లేదు అంటే కనుక కొంచెం ఆ డిజైన్ అనేది డిస్టర్బ్ అవుతుంది. ఒకసారి చూసుకుని ఫ్లోరల్ అంతా కరెక్ట్గా వచ్చిందో లేదో చూసుకోవాలి. ఇదిగోండి ఇలాగ మెస్సీ బ్రైడ్కి అయితే పెట్టాను. లుక్ అయితే మాత్రం చాలా బాగుంది. మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో మాత్రం చెప్పడం మర్చిపోకండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. Thank you for watching.